అండి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షా సమయంలో ఎలాంటి డైట్ ఫాలో అయితే ఆరోగ్యంగా ఉంటారు, పరీక్షా సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటారు, లంచ్ బాక్స్ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం ఎలాంటి రెసిపీ తెలుసుకోబోతున్నాము కాలేజ్ స్టూడెంట్స్ కోసం న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. పిలిచేద్దామా? రాజలక్ష్మి గారు వచ్చేయండి. హలో, హాయ్ మ్యామ్. హాయ్. బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. ఓకే, సో మరి కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షా సమయంలో ఎలాంటి రెసిపీస్ ఈ రోజు మనం తయారు చేయబోతున్నాము? ఈరోజు మన కాలేజ్ స్టూడెంట్స్కి ఓట్స్ కిచిడి అండ్ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్. సో విన్నారు కదా, కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షా సమయంలో లంచ్ బాక్స్ కోసం మనం తయారు చేస్తున్నాము ఓట్స్ కిచిడి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్. మరి వాటికి కావాల్సిన పదార్థాలు వెళ్ళి తెచ్చుకుందాం. ఓట్స్ కిచిడీకి ఇది ఓట్స్ కిచిడికి, అదేమో స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి తయారు చేసుకుందాం. ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షా సమయంలో లంచ్ బాక్స్లోకి స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ అలాగే ఓట్స్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పదార్థాలు తెలుసుకుందాం. ఓట్స్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 100 గ్రాములు, క్యారెట్ 1, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, పచ్చి బఠాణీ 50 గ్రాములు, బీన్స్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, నెయ్యి 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత. స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉల్లికాడలు 3, క్యాప్సికమ్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిర్చి 2, సోయా సాస్ 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూను, టొమాటో కెచప్ 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, తేనె 2 స్పూన్లు, ఉప్పు తగినంత. ఓట్స్ కిచిడీకి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఓట్స్ కిచిడి చేసేద్దాము. కట్ చేసేద్దామా? ప్యాన్ పెట్టుకుందాం. ఇది కొద్దిగా వేడయ్యేంత వరకు ఉండి దాని తర్వాత నూనె వేసుకుందాం. ఓట్స్ కిచిడి, ఓట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. అసలు ఓట్స్ తింటే ఫ్యాట్ కంటెంట్ ఉండదని, హెల్దీగా ఉంటారని ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి మ్యామ్, అసలు ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి కాలేజ్ స్టూడెంట్స్కి? ఓట్స్ అనేది ఏంటంటే మనకి మిల్లెట్స్లోకి ఒక రకమైన సీడ్ అనమాట. అంటే రైస్లో ఉండే క్యాలరీస్ కన్నా ఓట్స్లో ఉండే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకే అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఓట్స్ తీసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు. అంటే ఇది తింటే త్వరగా అరిగిపోతుంది కూడా మ్యామ్? అరుగుతుందంటే మనకి స్లోగా అరుగుతుంది. ఇది రైస్ అరిగినంత త్వరగా ఇది అరగదు. అదేంటి అంటే ఫైబర్ కంటెంట్ ఉంటే ఫైబర్ స్లో అవుతుంది. ఫైబర్ స్లో అవుతుంది, స్లోగా అయ్యి మీకు ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ మనకి నెమ్మదిగా పెరుగుతాయి. ఒకేసారి పెరిగి ఒకేసారి తగ్గవు. సో కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది మన స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నాము అంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇస్తున్నాం. అలాగే మ్యామ్, ఇక్కడ వేడి అయింది, ఆయిల్ వేసుకున్నాము కదా. ఆయిల్ వేసుకున్నాము, జీలకర్ర వేస్తున్నాం, కొద్దిగా నెయ్యి, నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుంటున్నాము. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటాం ఎందుకంటే నెయ్యి చాలా అవసరం. నెయ్యి అవసరం అన్నారు కదా, అసలు నెయ్యి ఫ్యాట్ కంటెంట్ అని స్టిల్ చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అసలు నూనె తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చెప్పరా మ్యామ్? నూనె, నెయ్యి ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్కి సంబంధించినవే, కానీ మనకి నేతిలో ఉన్న గుణాలు నూనెలో ఉండవు. నేతిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దీన్ని మనం కనీసం ఒక చెంచాడైనా సరే తీసుకోవాలి. నూనె కానీ, వెన్న కానీ, చీజ్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఓకే రోజుకి తీసుకుంటే మంచిది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఈ రెండు కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేద్దాం. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఇవి కొద్దిగా అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా
వేయించుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యింది. తర్వాత క్యారెట్ ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే కనుక చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు వేసాం కదా, పచ్చి బఠానీ, కొద్దిగా బీన్స్. పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా వేసుకొని వేయించుకుంటున్నాము. ఈ లోపల ఒక బౌల్ తీసుకుని పెసరపప్పు మనం కొంచెం కడగాలి. కడిగి నానబెట్టుకుంటే, అంటే పెసరపప్పు నానబెట్టుకోవాలి, ఎందుకంటే కిచిడి తయారు చేస్తున్నాం కాబట్టి. కిచిడి తయారు చేస్తున్నాం కదా, ఒక్క 5 నిమిషాలు చాలు. ఈ లోపల అవి అవుతూ ఉంటాయి. కాలేజ్ స్టూడెంట్స్ పరీక్షా సమయంలో ఎక్కువగా తినడం టెన్షన్తో, లేదా అసలు తినకపోవడం మూలాన రేపు ఎగ్జామ్ అనగా వాళ్ళకి మోషన్ సరిగ్గా కాకపోవడము, లేకపోతే పరీక్షలు రాస్తున్న సమయంలో దాని మూలాన ఇబ్బంది పడుతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది? టెన్షన్ వల్ల సాధారణంగా మోషన్ సమస్య వస్తుంది. అదే కాకుండా ఏంటంటే ఇర్రెగ్యులర్గా టైమింగ్స్ మాట, అంటే చదువులో పడిపోయి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి టైంకి తినకుండా ఉంటారు వీళ్ళు. సో అప్పుడు కూడా మీకు ఏంటంటే కొంచెం కాన్స్టిపేషన్ కానీ ఈ మోషన్ ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా ఉండడం కోసం ఎక్కువ ఫైబర్ ఫుడ్, అంటే ఇప్పుడు చూడండి ఓట్స్లో ఫైబర్ ఉంటుందన్నాం, రైస్ బదులుగా కిచిడి పెట్టాం. ఎందుకు? రైస్లో అంత ఫైబర్ ఉండదు, ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని. సో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే కనుక ఇటువంటి సమస్య రాదు. ఎండాకాలంలో చాలా మంది మధ్యాహ్నం పూట పరీక్షలకు వెళ్తూ ఉంటారు కదా, కొంతమంది బైక్స్ మీద వెళ్తూ ఉంటారు, ఆటోలలో, వాటి మూలన వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈ ఎండలకి ఏంటంటే మనకి బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ మజ్జిగ కానీ, ఒక గ్లాస్ బార్లీ నీళ్ళు కానీ, కొబ్బరి బొండు నీళ్ళు కానీ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ మధ్యాహ్నం పూట పరీక్షలకు వెళ్ళే ముందు రాజలక్ష్మి గారు చెప్పినట్టు ఫాలో అయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. మ్యామ్ ఇది చక్కగా అయిపోయినాయి. సో పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు రెండు ఉంటాయి కదా, ఎక్కువగా కిచడీకి ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. కిచడీకి పెసరపప్పు బాగుంటుంది, కందిపప్పు మెత్తగా అయిపోతుంది, టేస్ట్ కూడా మీకు ఇదే బాగుంటుంది. కందిపప్పులు తీసుకోవడం మూలన కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఉపయోగాలు. పెసరపప్పు తీసుకోవడం మూలన కొంతమందికి పడవు, కొన్ని పడతాయి. అది ఎందుకు అలాగే జరుగుతూ ఉంటుంది? పప్పుల్లో మనకి చాలా రకాలు ఉన్నాయి కదండి, పెసరపప్పు అని, మినపప్పు, తర్వాత కందిపప్పు, శనగపప్పు. ఇందులో కొన్ని ఏంటంటే కొన్ని వాటిల్లో అంటే అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి పెసరపప్పు. దీంట్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది, చలవ కూడా చేస్తుంది వంటికి. అదే కందిపప్పు కొంచెం వేడి చేస్తుంది. స్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షా సమయంలో ఎందుకు పెసరపప్పుని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అని అంటే పెసరపప్పు చలవనిస్తుంది కాబట్టి. ఇది వేసాం కదా, కలపమంటారా? ఒక్కసారి కలుపు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు, మొత్తానికి కొద్దిగా కారం, కొంచెం నీళ్లు కూడా ఇప్పుడే పోసుకోవాలి మ్యామ్. మనం నీళ్ళు కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసిన తర్వాత నీళ్ళు వేద్దాం. అంటే ఇప్పుడు ఓట్స్కి నీళ్లు ఎంత పోసుకోవాలి? ఓట్స్కి మనం 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాం కదా, దీనికి 1.5 కప్పు చాలా సరిపోతుంది. ఓకే, ఇది మసిలిన తర్వాత ఓట్స్ వేసుకోవాలా? ఇది పప్పు కొంచెం ఉడకాలి కదా, పప్పు ఉడికిన తర్వాత అప్పుడు ఓట్స్ వేద్దాం. మూత ఏమైనా పెట్టుకుందాం? మూత పెట్టాలి. రాజలక్ష్మి గారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోతారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోవాలి, బాగా స్ట్రెంగ్త్ రావాలి అని అనుకుంటే అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి, మధ్యాహ్నం రాసి ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. అవును, వచ్చిన వెంటనే మంచిగా ఒక ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఒక పావు గంట అరగంట రెస్ట్ తీసుకోవాలి. వెంటనే మీరు చదువు కూర్చున్నా సరే మీకు ఆ కాన్సన్ట్రేషన్ రాదు. ఒక పావు గంట అరగంట మీరు జిమ్ చేస్తారో, లేకపోతే ఆటలు ఆడుకుంటారో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక గ్లాస్ పాలు తాగి అప్పుడు చదువు మొదలు పెట్టుకోవాలి. పాలు అనేది ఓన్లీ సాయంత్రం పూటే తీసుకోవాలా, లేకపోతే పొద్దున సాయంత్రం కూడా తీసుకోవచ్చు? 2 పూట్ల తీసుకోవచ్చు. 2 పూట్ల తీసుకోవచ్చు. ఓకే, నీళ్లు మసులుతున్నాయి. ఇప్పుడు మనం నెమ్మదిగా ఓట్స్ వేసి మిక్స్ చేస్తూ ఉండాలి కలుపుతూ. ఈ నీళ్ళు మరి ఈ నీళ్ళంతా మనకి ఓట్స్ పీల్ చేస్తుంది. మూత పెట్టేసి ఉంచితే మొత్తం అంతా ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు. ఓట్స్ చాలా ఫాస్ట్గా అంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. సో అందుకని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఇది అయిపోతుంది. ఓకే, ఓట్స్లో ఇప్పుడు ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని ఇంకో కప్పు ఓట్స్ తీసుకుంటే ఈ రెండిట్లో ఎన్ని క్యాలరీస్ డిఫరెన్స్ ఉంటుందంటారు?
మీకు ఒక కప్ అంటే సాధారణంగా మీరు ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నారనుకోండి, 100 గ్రామ్స్ రైస్లోంచి మనకి ఇంచుమించు ఒక 250 కిలో క్యాలరీస్ వస్తాయి. అదే ఓట్స్ అనుకోండి, మీకు క్యాలరీస్ 150 నుంచి 200 లోపలనే ఉంటాయి. సో ఒకసారి చూద్దామా? అయిపోయింది. కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. ఎంతో గుమగుమలాడుతోంది. సో ఇది అయిపోయింది కదా, దీనిపైన మిగిలిన నెయ్యి. ఆహా, అసలు నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒకసారి అలా తిప్పుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓట్స్ కిచిడి చూడడానికి చాలా కలర్ఫుల్గా, మంచి సువాసనతో, చల్లబలాడుతూ గుమగుమలాడుతూ, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్. ఓట్స్ కిచిడి అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ చేసుకుందాం. అలాగే ఫస్ట్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నాం కదా, పాన్ దీంట్లో కొద్దిగా పెట్టుకున్నాము. నూనె సరిపోతుందా? సరిపోతుంది. సో ముందుగా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. పచ్చివాసన పోయేంత వరకు చాలా చక్కగా వేయించుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాము. స్పైస్ అంటున్నారు కాబట్టి, స్వీట్ అండ్ స్పైస్ ఎగ్స్ అంటున్నాం కాబట్టి కారం కోసం ఎండుమిర్చి వేసుకుంటున్నాము. క్యాప్సికం ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పెద్దగానే దీనికి పెద్దగానే తీసుకోవాలి. అంటే దీంట్లో ఓన్లీ క్యాప్సికమ్ ఒకటే తీసుకుంటారా? ఉల్లికాడలు, క్యాప్సికం వెజిటబుల్స్ సరిపోతాయి. అవి సరిపోతాయి, కానీ మనకి కావాలనుకుంటే కనుక బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్, లైక్ ఇప్పుడు మనం గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాం కదా, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఇవి కొద్దిగా ఉడకాలి కదా మ్యామ్? ఇది కొంచెం మగ్గాలి. సో కొద్దిగా సాల్ట్ వేద్దాము, త్వరగా మగ్గుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఉల్లికాడలు. ఇప్పుడు దీంట్లో మనం మనం పెట్టుకున్న సాస్లన్నీ కూడా వేసుకోవాలి. ఫస్ట్ రెడ్ సాస్ వేసేసేయండి. రెడ్ సాస్ ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా? అన్ని మార్కెట్లో దొరుకుతాయి. రెడ్ సాస్, చిల్లీ సాస్, ఓకే, కొద్దిగా సోయా సాస్, కొంచెం తేనె. తేనె వేడి చేస్తే వీటిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయి అని అంటూ ఉంటారు. అది అసలు నిజమేనా? కూరల్లో మనం తేనె వేసుకోవచ్చు. అది స్వీట్ అండ్ స్పైసీ కదా ఎగ్స్. షుగర్ బదులు తేనె వేసుకుంటే మంచిది కాబట్టి తేనె వేస్తున్నారు. ఆల్రెడీ మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఇలా ముక్కలు కోసుకుని ఉంచుకున్నాం. సో ఈ ముక్కల్ని ముందు ఒక ప్లేట్లో వేసుకుని దీనికి కార్న్ఫ్లోర్ రాయాలి. ముక్కలకి కార్న్ఫ్లోర్లో ముంచి తీయాలా? అక్కర్లేదు. అలా చల్లుకుంటే సరిపోతుందా? దీంట్లో ఏమైనా కొద్దిగా నీళ్ళు ఏమైనా పోయాలా? అక్కడ ఎందుకు అలాగా కార్న్ఫ్లోర్ వేసుకున్నారు? అంటే ఈ కార్న్ఫ్లోర్కి ఇదంతా చిక్కబడుతుంది అన్నమాట, అలా ఉంటుంది. ఓహో, అంతే. ఇంకా కార్న్ఫ్లోర్ అదితే సరిపోతుంది. అంటే క్రిస్పీగా, అంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మనం వేయిస్తాం ఇప్పుడు దీంట్లో వేసిదే. అయిపోయింది కదా. సో వీటిల్లో మనం ఈ కోడిగుడ్డు వేసేస్తాం. సో మరి ఇలాగా వేసుకుంటే ఎల్లోకి ఎల్లో సెపరేట్ అయిపోయి వైట్కి వైట్ కొంచెం అవుతుంది, వేరే అయిపోతుంది కదా. అందుకే చాలా లైట్గా కలపాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా కలపాలో. అంటే మరి ఎక్కువగా కూర అలా తిప్పేసేయకుండా జస్ట్ అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది కదా. అలా తిప్పుతూ ఉంటే అంతే. స్టూడెంట్స్ పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న స్కోర్ రాకపోయినా, ఫెయిల్ అయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి దాన్ని అధిగమించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి తక్కువ మార్కులు వచ్చినా, మనకి ఫెయిల్ అయినా అన్నట్టు కాకుండా సంవత్సరం ముందు నుంచి ప్రిపరేషన్ ఉండాలి. లాస్ట్ మినిట్లో చదివి టెన్షన్ పడిపోయి ఎగ్జామ్ ఏదో రాసి పోయిందని బాధపడే కన్నా ఫస్ట్ నుంచి కాలేజ్ కానీ
మీరు క్లాసెస్ కానీ ఏదైనా సరిగ్గా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి కరెక్ట్గా చదివితే సో సక్సెస్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదనుకోండి మీ స్కోర్, దాంట్లో దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ నెక్స్ట్ టైం, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఏది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు కాబట్టి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ రాయండి, అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అండ్ హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. దానివల్ల ఏంటంటే మీరు హెల్తీగా ఉంటారు, ఆలోచనలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు. ఇది అయిపోయింది, ఆఫ్ చేద్దామా స్టవ్? సర్వింగ్ దాంట్లోకి తీసేద్దాం. మనకి ఓట్స్ కిచిడి అండ్ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ తయారైపోయినాయండి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగే మంచిగా ప్రిపేర్ చేసుకుని తింటే హెల్తీగా ఉంటారు, చాలా ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్గా కూడా రాస్తారు. ఓట్స్ కిచిడి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్ తయారైపోయినాయి కాబట్టి అవి కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టేసుకుందాం. ఓట్స్ కిచిడి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ రెండు కూడా చల్లారిని మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. ఓట్స్ కిచిడి, అలాగే స్వీట్ అండ్ స్పైసీ. వీటితో పాటు మనం కొన్ని ద్రాక్ష పళ్ళు అండ్ ఆరెంజెస్, ఓకే, ఫ్రూట్స్ పెడుతున్నాము. కమలపళ్ళు, ద్రాక్ష పళ్ళు, దాంతోపాటు కార్న్ఫ్లేక్స్, కొంచెం క్రంచీగా కూడా ఉండాలి కదా, అందుకని కార్న్ఫ్లేక్స్. స్పైసీగా క్రంచీగా ఉండడానికి కోసం కార్న్ఫ్లేక్స్. సో ఇవన్నీ మన బ్యాగ్లో సర్దుదాము. ఫస్ట్ ఓట్స్ కిచిడి, అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్, కార్న్ఫ్లేక్స్, ఫ్రూట్స్. సో ఇవన్నీ సర్దుకొని ఒక ఫోర్క్, స్పూన్, టిష్యూ పేపర్స్, వాటర్ వాటర్ బాటిల్. సో ఇలాగా యమ్మీగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తిని ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఆల్ ద బెస్ట్. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఓట్స్ కిచిడి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్ లంచ్ బాక్స్లో తయారు చేసేసాము. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 100 గ్రాములు, క్యారెట్ 1, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, పచ్చి బఠాణీ 50 గ్రాములు, బీన్స్ 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, నెయ్యి 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు, పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత. ఓట్స్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో జీలకర్ర, నెయ్యి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బీన్స్ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పులో పెసరపప్పుని వేసి నీటిలో నానబెట్టుకోవాలి. నానిన తరువాత పెసరపప్పుని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తరువాత తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని పెసరపప్పుని ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో ఓట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత దీనిపై నెయ్యి వేసుకోవాలి. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎంతో బలాన్నిచ్చే రుచికరమైన ఓట్స్ కిచిడి రెడీ. స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 4, ఉల్లికాడలు 3, క్యాప్సికమ్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిర్చి 2, సోయా సాస్ 1 స్పూను, చిల్లీ సాస్ 1 స్పూను, టొమాటో కెచప్ 2 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, తేనె 2 స్పూన్లు, ఉప్పు తగినంత. స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అందులో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత ఎండుమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఉడికించిన కోడిగుడ్డు ముక్కలను పెట్టి వాటిపైన కార్న్ఫ్లోర్ వేసి వాటిని ప్యాన్లో వేసి కొంచెం కలుపుకుంటే విద్యార్థులకు పరీక్షా సమయంలో వారు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ రెడీ. కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఓట్స్ కిచిడి అలాగే స్వీట్ అండ్ స్పైసీ ఎగ్ టేస్ట్ చేసే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓట్స్ కిచిడితో పాటు స్వీట్ అండ్ స్పైసీ ఎగ్.
చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఏమంటారు పెసరపప్పులోని కమ్మదనము, ఓట్స్ కొంచెం కమ్మగా, కొంచెం కారంగా, ఈ ఎగ్లో మనకి సోయా వేసాం కదా, సో ఆ సోయా సాస్ ఫ్లేవర్ తెలుస్తూ కారం కారంగా తీతీగా చాలా చాలా బాగుంది మ్యామ్. చాలా బాగా వచ్చింది. ఓట్స్ కిచిడి చాలా కారం కారంగా ఉంది. ఈ స్వీట్ అండ్ స్పైసీ ఎగ్స్ కూడా అక్కడక్కడ మనకి ఆ తేనె టేస్ట్, అక్కడక్కడ ఆ చిల్లీ ఫ్లేవర్ తగులుతూ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చాలా చాలా బాగున్నాయి. మరి ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మీరు కూడా తయారు చేసుకొని తీసుకెళ్ళండి ఖచ్చితంగా, కాలేజ్ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాము. Until then, this is Kumari, న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.